హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 31 అధ్యాయము 15వ వచనం. Psalms chapter 31 verse 15. My future is in your hands. Rescue me from those who hunt me down relentlessly. నా కాలగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. హల్లెలూయా. చూడండి ఇక్కడ, అవునా, దావీదు యొక్క చూడండి తను చేసే ప్రార్థనని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశాడంట తను? చూడండి, తన యొక్క ఏదైతే ఫ్యూచర్ ఉందో, కాలగతులు ఏదైతే తన భవిష్యత్తు ఉందో అది దేవుని చేతిలో ఉందంట. అలానే తన శత్రువుల నుంచి దేవుణ్ణి విడిపించమని అడుగుతున్నాడు. ఎవరైతే దావీదుని తరుముతున్నారో వారి నుండి కాపాడమని చెప్పేసి దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా దావీదు ఒక విషయాన్ని, దావీదు కీర్తన ద్వారా దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే, మనది ఏదైతే ఫ్యూచర్ ఉందో, మన భవిష్యత్తు ఏదైతే ఉందో మనం అనుకుంటున్నాం కదా, ఏంటిదనంటే ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నా తలరాత ఎలా ఉందో కదా. ఏదన్నా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చిన్న పెద్ద ఏదైనా సమస్య వస్తే కొందరు అంటుంటారు, ఆ తలరాత అలా ఉందిలే, వాళ్ళ యొక్క తలరాతని దేవుడు అట్లా రాశాడు, అది ఇదని అనుకుంటాం కదా. చూడండి, ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు అంటే ఏంటిదనంటే, తన భవిష్యత్ అంట దేవుని చేతిలో ఉందంట. తన యొక్క జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమానికి, ప్రతి వాటికి ఏవేవైతే ఉన్నాయో, యుద్ధాలలో ఎలా గెలవాలి ఏంటి అన్నీ దేవుని దగ్గర ఉన్నాయంట. అదే విషయము జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు దావీదంట దేవుడికి ప్రార్థన చేశాడంట. ఏమనంటే, ప్రభువా, నా యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది, ఈ శత్రువుల నుండి నన్ను విడిపించు. ఎవరైతే నన్ను తరుముతున్నారో, ఎవరైతే నిన్ను తరుముతున్నారో వారి నుండి నన్ను రక్షించు అని చెప్పేసి దావీదు దేవునికి ప్రార్థన చేశాడంట. అవునా, చూడండి, దేవుడు అంటే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనల్ని తరుముతూ ఉంటాయి. అంటే వాటి నుండి మనము జయం పొందుకోవాలని అంటే మనకి కావాల్సింది ఒకటే, ప్రేయర్, ప్రార్థన. అంటే ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదంట. ఈ ప్రార్థన నువ్వు విశ్వాసంతో గనక చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదైతే బాధలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావంట. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే, నువ్వు డైరెక్ట్గా చూడండి, క్రియేటర్, మన దేవుడు క్రియేటర్ కాబట్టి నువ్వు ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ క్రియేటర్ దగ్గరికి నీ రిక్వెస్ట్ వెళ్ళిపోతుందంట. అప్పుడు ఏమవుతుంది, వెంటనే నీ యొక్క ప్రార్థనను బట్టి చూడండి క్రియేటర్ కూడా నీకు లోబడి, నా కుమార్తె ప్రార్థన చేసింది, నా కుమారుడు తన స్వరాన్ని నాకు వినిపించాడు, సో నేను వారి పట్ల గొప్ప కార్యము చేస్తాను, నేను వారికి ఉన్న సమస్యను తీసివేస్తాను, నేను వారికి ఉన్న బాధను తీసివేస్తానని సృష్టికర్త అయిన మన దేవుడు కూడా మన యొక్క ప్రార్థనని విని మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడంట. అందుకోసమే ప్రతి నిరంతరము దావీదంట ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. అలానే చేశాడు కాబట్టి స్థిరమైన రాజుగా నిలబడ్డాడు. అలానే మనము కూడా మన దేవుని యందు నమ్మకంతో, విశ్వాసముతో ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాము. అవునా, అందుకోసమే విశ్వాసముతో ప్రార్థన చేద్దాము. మనకున్న ఏవైతే శత్రువులు ఉన్నాయో, ఎవరెవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో, ఏవేవైతే మనకు దరిద్రంలో ఉన్నామో వాటన్నిటి నుంచి గొప్ప విజయాన్ని పొందుకుందాం. విశ్వాసముతో ముందుకెళ్దాము, దేవుని యందు నమ్మకంగా ఉందాము, ప్రార్థనలో గడుపుదాము, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాము, ప్రతిదీ ప్రార్థనతో జయిద్దాము. ఆమేన్.